విశాఖలోని సాగర అందాలు క్రమంగా ప్రభావం కోల్పోతున్నాయి. పెరుగుపోతున్న వ్యర్థాలు మురికి కూపాలకు ఆలవాలుగా మారుతూ పర్యాటకులకు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. జీవీఎంసీ వుడా చిన్నచూపు ఇక్కడి ప్రకృతి సౌందర్యాలకు శాపంగా పరిణమించింది. విశాఖ నగరానికి వన్నెలద్దే సాగర తీరాల అందాలు స్థానిక యంత్రాంగ నిర్లక్ష్యం కారణంగా వెలవెలబోతున్నాయి. ఆహ్లాదాన్ని పంచాల్సిన తీర ప్రాంతాలు తీవ్ర అశుభ్రతతో మురికి కూపాలను తలపిస్తుండటంతో పర్యాటకులు ఉసూరుమంటున్నారు. పర్యాటక నగరంగా పేరున్న విశాఖలోని ఆర్కే బీచ్ సహా భీమిలి, రుషికొండ, యారాడ తీరాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. దీనికి తగ్గ రీతిలో పరిశుభ్రత కొరవడటంతో ఇక్కడి బీచ్లు సహజ అందాలను కోల్పోతున్నాయి. పర్యాటకులు వదిలేసే ప్లాస్టిక్ మంచినీళ్ల సీసాలు, తినుబండారాల వ్యర్థాలు, కొబ్బరి బొండాలు తీరంలో రోజురోజుకి పేరుకుపోతున్నాయి. దూర ప్రాంతం నుంచి తొలిసారిగా వచ్చిన పర్యాటకులను ఇక్కడి అశుభ్ర పరిస్థితులు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాతావరణం ఏమీ బాగోలేదండి. మొత్తం పొల్యూషన్ అయిపోయింది. డ్రైనేజీలు సముద్రంలో కలుస్తున్నాయండి. అలాగే వాటర్ ప్యాకెట్లు, డిస్పాజ్ గ్లాసులు, అలాగే ఇక్కడ మాకు దగ్గరలోని ఒక్కొక్క చనిపోయి ఉందండి. మున్సిపాలిటీలు కూడా ఎవరు తీయలేదండి. స్నానం చేస్తుంటే వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ లేదని గొడవలుగా ఉన్నాయండి. The government should take in a point to make sure that these are the natural resources that we have, so that we don't really have to do anything to improve our tourism, accepting that we maintain this. It's too much. Like people, we don't feel like coming to the beach because it's quite dirty and you might get skin infection and all. And people should not take even bath in the beach. నగరంలోని మురుగునీటిని యథాతథంగా నిత్యం సముద్రంలోకి వదులుతున్నారు. రసాయనిక వ్యర్థాలు, మురుగునీరు ఎప్పటికప్పుడు సముద్రంలో కలుస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఫలితంగా పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భీమిలి వరకు ఈ కోస్టు ఈ మధ్య కాలంలో బాగా కొంచెము పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్టుగా మనం గమనించడం జరుగుతుంది. ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి అని అంటే డ్రైనేజ్ అంతా కూడా యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఈ కోస్ట్లోకి వదలటం అనేది మనం చూస్తున్నాము. ఎక్కువగా దీన్ని మనం రామకృష్ణ బీచ్లో ఒకసారి అట్లా నడుస్తూ చూసినామంటే మనకు పాయలుగా ఈ సివరేజ్ అనేది మామూలుగా రావడం జరుగుతుంది. పరిశుభ్రత, సుందరీకరణ కార్యక్రమాలను పర్యవేక్షించే జీవీఎంసీ వుడా విశాఖ తీరం ప్రస్తుత దుస్థితికి కారణమని ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు.